దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు దానియేలుతో చెప్తున్నటువంటి మాట, దూత ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటి అనేసనంటే, నీవు అంత్యదినము వరకు ఎలా ఉండాలి? నిలకడగా ఉండిన ఎడల కాలాంతమున నీ వంతులో నువ్వేం చేస్తావు? నిలబడతావు. అంటే దేవుడు నీకు నియమించినటువంటి ఆ స్థానములో నువ్వు ఉండగలుగుతావు. ఎప్పుడు? అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల. మరి దానియేలు స్థిరంగా ఉన్నాడా లేదా? నిలకడన్నా స్థిరమన్నా ఒకటే కదా. దానియేలు స్థిరంగా ఉన్నాడా లేదా? దానియేలు స్థిరంగా ఉన్నాడు. కాలాంతమున తన వంతులో కూడా నిలబడిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆల్రెడీ నేను ముందు గుర్తు చేశాను, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఆనందించేవాడు అన్యుడు, అననుకూల పరిస్థితుల్లో కూడా ఆనందించేవాళ్ళు ధన్యుడు అని. ఇక్కడ దానియేలు ప్రభువునందు స్థిరంగా ఉన్నాడు. మరి అలా అనేసని మనం ఆలోచన చేస్తే దానియేలుకి ఎలాంటి శోధనలు ఎదురవ్వలేదంటారా? ఎలాంటి కష్టాలు ఎదురవ్వలేదంటారా? ఎలాంటి ప్రతికూలతలు ఎదురవ్వలేదంటారా? ఎలాంటి అననుకూల పరిస్థితులు ఎదురవ్వకుండానే ఉన్నాడు కాబట్టి ప్రభువులో స్థిరంగా ఉన్నాడు దానియేలు అని అనుకోవచ్చా? అంటే దానియేలు జీవించిన కాలంలో, అక్కడ తన జీవిత కాలంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఆధ్యాత్మికంగా పతనమైన కాలం. మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? ఎలా ఉంది చెప్పండి? అక్కడ ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి కాలం అది. ఈరోజు క్రైస్తవ్యం ఎలాగైతే దిగజారిన పరిస్థితుల్లో ఉందో, అలనాడు దానియేలు జీవించినటువంటి కాలంలో కూడా ఆధ్యాత్మికంగా పతనమైపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు ఆరాధించుకోవడానికి వారికి మందిరం లేదు. ఇశ్రాయేలీలు ఆరాధించుకోవడానికి దానియేలు కాలంలో ఏమి లేదు చెప్పండి? వారికి మందిరం లేదు, దేశం లేదు, లేకపోతే భూభాగం లేదు, యెరూషలేం పట్టణం లేదు వారికి. వారు ఎక్కడ ఉన్నారు అంటే బబులోను దేశంలో చెరలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నారు చెప్పండి? చెరలో ఉన్నారు. వారికి ఒక యెరూషలేం పట్టణం లేదు, కనాను దేశంలో వారికి పంచిపెట్టినటువంటి భూభాగం లేదు వారికి, లేకపోతే మందిరం లేదు, దేశం లేదు. అన్య దేశంలో ఏమనుభవిస్తున్నారు? దాస్యాన్ని అనుభవిస్తున్నారు, శ్రమ అనుభవిస్తున్నారు. అంటే వారు ఆరాధించుకోవడానికి కూడా కనీసం ఇలా మనం కూడుకుంటున్నాం చూసారా ప్రతిరోజు, అలా దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించుకోవడానికి, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయడానికి కూడా అవకాశం లేనటువంటి ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి కాలంలో జీవిస్తున్నటువంటి కాలం దానియేలు. రెండవదిగా చూస్తే దావీదు జీవించిన కాలం ఎలా ఉంది అంటే, మొట్టమొదటిది ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి పరిస్థితుల్లో ఉంది దానియేలు ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి కాలంలో జీవిస్తున్నటువంటి కాలం ఉంది. రెండవది ఏమిటి అనేసనంటే, రాజకీయంగా కూడా స్థిరత్వం లేదు. ఆ కాలంలో ఎలా ఉంది చెప్పండి? రాజకీయంగా కూడా స్థిరత్వం లేదు. అంటే నాయకులు లేరు. అక్కడ బబులోను రాజ్యాన్ని స్థిరంగా ఒక రాజు పరిపాలన చేస్తున్నాడా అనడానికి లేదు. అన్య రాజులు పరిపాలిస్తున్నారు. వీళ్ళని ఏం చేస్తున్నారు చెప్పండి? ఇశ్రాయేలీల్ని అన్య రాజుల చేత వీరు పరిపాలించబడుచున్నారు. దేవుణ్ణి అంగీకరించినటువంటి యోధా రాజుల పరిపాలనలో ఉండాల్సినటువంటి వీరు, యోధా ప్రజలు, ఇశ్రాయేలీలు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజుల చేత పరిపాలించబడవలసినటువంటి వీరు ఎవరి చేత పరిపాలించబడుతున్నారు? అన్య రాజుల చేత పరిపాలించబడుచున్నారు. అలాంటి పరిస్థితులు దానియేలు జీవించినటువంటి కాలంలో ఉన్నాం. మూడవ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, అక్కడ విగ్రహారాధనతో నిండిపోయిన దేశంలో ఉన్నారు. వీరు ఎక్కడున్నారు చెప్పండి? బబులోను దేశం. బబులోను దేశం అంటేనే విగ్రహారాధన దేశం. విగ్రహారాధనతో నిండిపోయినటువంటి దేశంలో ఉన్నారు. అందుకనే నెబుకద్నెజరు ఈ నలుగురు యవనస్తులకి కూడా పేర్లు మార్చేశారు కదా. షడ్రకు, మేషకు, అబేద్నెగో అని మనం పిలుస్తాం. కానీ వాళ్ళ అసలు పేర్లు అవి కాదు. ఏంటి చెప్పండి? వాళ్ళ అసలు పేర్లు ఏంటి? ఆచార్య, ఎవరో చదువుకోలేదా? సర్లే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వాళ్ళ అసలు పేర్లు మార్చేసి వీళ్ళని ఏ పేర్లతో పిలుస్తున్నాడు అంటే, తన దేవతల పేర్లతో పిలుస్తున్నాడు. ఎవరి పేర్లు చెప్పండి? తన దేవతల పేర్లు పెట్టాడు వీళ్ళకి. దానియేలుకి కూడా ఒక పేరు పెట్టాడు, బెల్తెషాజరు అని.
అంటే తనకిష్టమైనటువంటి దేవత పేరు పెట్టి దానియేలుని పిలుస్తున్నాడు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు అంటే విగ్రహారాధనతో నిండిపోయినటువంటి దేశంలో ఉన్నారు. సామాజికంగా కానీ సాంస్కృతికంగా కానీ ఆలోచన చేస్తే భిన్నమైనటువంటి సంప్రదాయాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన సంప్రదాయాలకి అన్యుల సంప్రదాయాలకి ఏముంటాయి, తేడాలు ఉంటాయి కదా. అలాగే వీళ్ళు సామాజికంగా చూసినా సాంస్కృతికంగా చూసినా భిన్నమైనటువంటి సాంప్రదాయాలు కలిగి విగ్రహారాధనతో నిండిపోయినటువంటి దేశంలో ఉన్నారు. నాలుగవదిగా చూస్తే ఆ రోజు పరిపాలించేటువంటి పాలకులు ఎలా ఉన్నారు అంటే క్రూరులుగా ఉన్నారు. వారిని పరిపాలించే పాలకులు ఎలా ఉన్నారు చెప్పండి? క్రూరులు, భయంకరమైనటువంటి క్రూరులుగా ఉన్నారు. క్రూరమైనటువంటి శిక్షలు అమలు చేసేవారు. వీరికి క్రూరమైనటువంటి శిక్షలు అమలు చేసేవారు. మనం చూస్తాం కదా, షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేయడం కానివ్వండి, దానియేలుని సింహపు బోన్లు వేయడం కానివ్వండి, ఇవన్నీ క్రూరమైనటువంటి శిక్షలు. అంటే పరిపాలించేటువంటి పాలకులు ఎలా ఉన్నారు? క్రూరులుగా ఉన్నారు. 4 మాటలు చెప్పాను. దానియేలు జీవించినటువంటి జీవితకాలం ఎలా ఉంది అంటే, మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా పతనమైపోయినటువంటి పరిస్థితి. వారు ఆరాధించుకోవడానికి మందిరం లేదు, వారు నివసించడానికి దేశం లేదు, వారు కోరుకున్నటువంటి యెరూషలేం పట్టణం లేదు, వారికి దేవుడు పంచిపెట్టిన భూభాగం లేదు. వారికి ఆధ్యాత్మికంగా పతనమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రెండవదిగా చూస్తే రాజకీయంగా కూడా స్థిరత్వం లేదు, అన్య రాజుల చేత పరిపాలించబడుచున్నారు. మూడవదిగా చూస్తే విగ్రహారాధనతో నిండిపోయినటువంటి భిన్నమైన సంప్రదాయాలు కలిగినటువంటి దేశంలో ఉన్నారు. నాలుగవదిగా చూస్తే క్రూరుల చేత పరిపాలించబడుచున్నారు. క్రూరమైనటువంటి శిక్షలు అమలు చేసేటువంటి క్రూరుల చేత ఆ పాలనలో ఉన్నారు వీరు. అలాంటి పరిస్థితుల్లో దానియేలు జీవించాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ 4 పరిస్థితుల్లో ఒక్క పరిస్థితి అయినా అనుకూలంగా ఉందా చెప్పండి? ఒక్క పరిస్థితి అయినా అనుకూలంగా లేదు. అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులే, అననుకూల పరిస్థితులే. అలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు చేతిలో పోనీ ఏమైనా పరిశుద్ధ గ్రంథం ఉంది అనడానికి లేదు. ఈరోజు మనకి ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా, ఎలాంటి శ్రమలు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దేన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటాం? దేవుని వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యమే కదా మనల్ని బ్రతికించేది, మన బాధల్లో నెమ్మదినిచ్చేది ఆయన వాక్యమే కదా. కానీ పోనీ దానియేలు చేతుల్లో ఏమైనా బైబిల్ ఉందా అంటే లేదు. పాత నిబంధన పుస్తకం అంతా కూడా లేదు. పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు? 39 గ్రంథాలు కదా. 39 గ్రంథాలు కూడా లేదు, ఓటీ అంతా లేదు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే దానియేలు చేతిలో 12 పుస్తకాలు ఉన్నాయి అంతే. అక్కడ బబులోను దేశానికి చెరగా వచ్చేసేసరికి దానియేలు చేతిలో 39 గ్రంథాలు కలిగినటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన అంతా లేదు. 12 పుస్తకాలు ఉన్నాయి అంతే. ఆ 12 పుస్తకాన్ని పట్టుకుని దానియేలు ఎలా ఉన్నాడు అంటే, అలాంటి అననుకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలా ఉన్నాడు అంటే ప్రభువునందు స్థిరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చాలా అనుకూల పరిస్థితుల్లోనే ఉన్నాం. అవునంటారా కాదంటారా? దేవుని సన్నిధికి రావడానికి అనుకూలమే కదా, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి అనుకూలమే కదా. మనల్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల విషయంలో కానివ్వండి, లేకపోతే విగ్రహారాధన విషయంలో మనకి నచ్చినటువంటి మతాన్ని, మనకి నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి స్వేచ్ఛ, ఈ పరిస్థితులన్నిటిలోనూ మనకి అనుకూలమా ప్రతికూలమా చెప్పండి? అన్నిటిలోనూ అనుకూలమే. ఇంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం ఇంకా ఏమవుతామో తెలుసా? ఏవేవో సాకులు చెప్తూ ఉంటాం. నెపాలు మోపి ప్రభువులో ఎలా ఉండలేకపోతున్నాం? స్థిరంగా ఉండలేకపోతున్నాం. కానీ అన్ని ప్రతికూల పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో కూడా దానియేలు ఎలా ఉన్నాడు అంటే ప్రభువులో స్థిరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు పరిస్థితులన్నీ కూడా అస్థిరంగానే ఉన్నాయి. రాజకీయంగా కానివ్వండి, మతపరంగా కానివ్వండి, నైతికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, సాంస్కృతికంగా కానివ్వండి, అన్ని పరిస్థితులు కూడా అస్థిరమే. అలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు స్థిరంగా ఉన్నాడు. అక్కడ బబులోను దేశానికి దానియేలు వెళ్ళేసరికి దానియేలు వయసు ఎంత అంటే 14 నుండి 17 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి టీనేజర్ అన్నమాట. దానియేలు బబులోను దేశానికి వెళ్ళేసరికి అతని వయసు ఎంత చెప్పండి? 14 నుండి 17 మధ్య వయసు, టీనేజర్.
మంచి టీనేజర్ యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే 92 నుండి 94 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి? 92 టు 94 సంవత్సరాలు బ్రతికాడు. అన్ని సంవత్సరాలు ఎక్కడ బ్రతికాడు అంటే బబులోన్లోనే బ్రతికాడు. ఎక్కడ బ్రతికాడు చెప్పండి? బబులోన్లోనే బ్రతికాడు, బబులోన్లోనే చనిపోయాడు. అక్కడే బ్రతికాడు 94 సంవత్సరాలు, బబులోన్లోనే చనిపోయాడు. కానీ ఏమీ లేనటువంటి కాలంలో, అంటే పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు, దేవుని వాక్కు కూడా అరుదు, దేవుని వాక్కు కూడా వినబడేటువంటి పరిస్థితులు లేవు, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు మనం అన్నీ ఉన్న కాలంలో కూడా ఏమైపోతున్నాం? పడిపోతున్నాం. ఇంత విరివిగా వాక్యం వినబడతా ఉంది, ఇంత విరివిగా దేవుని చిత్తం మనకి బయలుపరచబడతా ఉంది, ఇంత విరివిగా దేవుడు తన మాటల్ని అందిస్తున్నాడు, తన చిత్తాన్ని తెలియచేస్తున్నాడు, తన ప్రణాళికలు తెలియచేస్తున్నాడు. అయినా కూడా మనం ఏమైపోతున్నాం చెప్పండి? పడిపోయేటువంటి పరిస్థితులే. కానీ అక్కడ దేవుని మాటలు వినబడే స్కోప్ లేదు, అవకాశం లేదు, దేవుని మాటలు వినబడేటువంటి ఆ ఛాన్సే లేదు దానియేలుకి. అలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు ఎలా ఉన్నాడు చెప్పండి? పడిపోకుండా స్థిరంగా ఉన్నాడు. దానియేలు స్థిరంగా ఉండడానికి దానియేలు ఒక 4 విషయాల్లో తన జీవితాన్ని ముడివేసుకున్నాడు. దానియేలు స్థిరంగా ఉండడానికి ఒక 4 డెసిషన్స్ తీసుకున్నాడు. 4 విషయాలు తన జీవితం స్థిరంగా ఉండడానికి, తన జీవితంపై 4 విషయాలు ప్రభావితం చూపాయి. ఏంటో నేను చెప్తాను, వాటిని నేను వివరిస్తాను. మొట్టమొదటిగా దానియేలు పడిపోకుండా స్థిరంగా ఉండడానికి దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దానియేలు తీసుకున్న నిర్ణయాలు. రెండవది దానియేలు యొక్క ప్రార్థనలు. రెండవది ఏంటి చెప్పండి? దానియేలు యొక్క ప్రార్థనలు తనని స్థిరంగా నిలబెట్టాయి. మూడవది ఏంటి అంటే దానియేలు యొక్క సాక్ష్యం. ఏంటి చెప్పండి? దానియేలు పొందినటువంటి సాక్ష్యం. నాలుగవది దానియేలు యొక్క స్వభావం. ఏంటి చెప్పండి? దానియేలు యొక్క స్వభావం. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. 4 మాటలు చెప్పాను కదా, టైం ఉంటే 1 లేక 2 వివరిస్తాను, మిగిలినవి రేపు నేర్చుకుందాం మనం. మొట్టమొదటిదిగా దానియేలు అక్కడ పడిపోకుండా స్థిరంగా ఉండడానికి మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దానియేలు తీసుకున్న నిర్ణయాలు. ఏంటి చెప్పండి? దానియేలు తీసుకున్న నిర్ణయాలు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనం ఒకటి ఆలోచన చేయొచ్చు. అక్కడ ఏమనేసని అన్నారంటే, రాజు వీళ్ళ 4 బాలురికి కూడా ఏం చేయమన్నారట? రాజు భుజించే భోజనం పెట్టమని ఆజ్ఞాపించాడట. ఆజ్ఞాపిస్తే వీరు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానియేలు ఏమి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? రాజు భుజించే భోజనం నేను భుజించి అపవిత్రుడను కాకుండా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి వారు ఎవరో తెలుసా? 14-17 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యవ్వనస్తుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? రాజు భుజించే భోజనము తిని నన్ను నేను అపవిత్రం చేసుకోను అనే నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈరోజు యవ్వనస్తులు కాదు, కనీసం మధ్య వయసుకు వచ్చినాయి లేకపోతే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళే అలాంటి నిర్ణయాలు ఏం చేయలేకపోతున్నాం? తీసుకోలేకపోతున్నాం. కానీ దానియేలు ఒక యవ్వనస్తుడు అయ్యుండి మాంసాన్ని తిన్నని, దేవుని రాజు భుజించే భోజనం తిని తన్ను తాను అపవిత్రం చేసుకోనని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అంటే అక్కడ ప్రభువు కొరకు తీసుకునేటువంటి నిర్ణయం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రభువులో స్థిరంగా ఉంచుతుంది. దేవునికి స్తోత్రం. ఆ రోజు దానియేలు తీసుకున్న నిర్ణయం దానియేలుని స్థిరంగా ఉండేలా చేసింది. ఈరోజు మనము కూడా ప్రభువు కొరకు ఒక నిర్ణయాన్ని గనక తీసుకోగలిగితే అది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ప్రభువులో స్థిరంగా ఉంచుతుంది. కానీ లోకము కొరకు మనం తీసుకునే నిర్ణయం మనల్ని ఎక్కడ స్థిరంగా ఉంచుతుంది? లోకంలోనే స్థిరంగా ఉంచుతుంది. మీరు గమనించారా? ప్రభువు కొరకు తీసుకునే నిర్ణయం ప్రభువులో స్థిరంగా ఉంచుతుంది, మరి లోకం కొరకు తీసుకునే నిర్ణయం లోకంలోనే స్థిరంగా ఉంచుతుంది. ఈరోజు మనం ప్రభువు కొరకు నిర్ణయాలు తీసుకుంటున్నామా, లోకం కొరకు తీసుకుంటున్నామా నిర్ణయాలు అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. మన నిర్ణయాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఏమి నిర్దేశిస్తాయి చెప్పండి? మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. రతన్ టాటా గడిచినటువంటి కాలంలో వారు చనిపోయారు కదా, మీకు తెలుసు బాగా. అంబానీ కంటే బిల్ గ్రేట్, కానీ అతను ఆ లెక్కల్లోనికి రాలేదు. ఎందుకంటే తనకున్నదంతా పేదలకు పంచేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. ఆ రతన్ టాటా చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా?
నీవు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకున్నావో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయమే నీ భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం నిర్ధారిస్తుంది మన భవిష్యత్తు? ఏదో మనం ఎవరెవరో నిర్దేశించడం కాదు మన భవిష్యత్తు, లేకపోతే వేటినో కాదు, లేకపోతే మనం చేతులు ఇవ్వడం కాదు మన భవిష్యత్తు చూపించుకోవడం. ఏమి నిర్దేశిస్తాయి మన భవిష్యత్తు? బాగుపడాలో లేక పతనమైపోవాలో, మనం నిలబడాలో పడిపోవాలో, మన భవిష్యత్తుని ఏమి నిర్దేశిస్తాయి అంటే మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. మరి ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభువుతో కన్సల్ట్ చేస్తున్నామా? అయ్యా, ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ప్రభువా, నా జీవితంలో ఈ రకంగా నా అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను అని ప్రతి విషయాన్ని, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రభుతో చెప్పగలుగుతున్నావా? ప్రభుతో కన్సల్ట్ చేయగలుగుతున్నావా? ఉదాహరణకి మనకు ఏదైనా చిన్న బలహీనత కలిగింది, ఏదైనా ఇదివరకైతే ఏం చేసేవారు? మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చేసుకుని వేసేసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఏమొచ్చింది? డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏ ట్యాబ్లెట్ వేసుకోకూడదని అందరికీ కూడా ఏమొచ్చింది? అవగాహన కలిగింది. అవునంటారా కాదంటారా? కదండి, డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏ ట్యాబ్లెట్ వాడట్లేదు మనం కదా. అంటే మన శరీర ఆరోగ్యం విషయంలోనే, మనం వేసుకునే చిన్న ట్యాబ్లెట్ విషయంలోనే డాక్టర్ని ప్రతిదానికి కన్సల్ట్ చేస్తుంటే మరి మనం తీసుకునేటువంటి నిర్ణయం మన భవిష్యత్తుని నిర్దేశిస్తున్నాయి కదా. మనం తీసుకునేటువంటి నిర్ణయం ప్రభువులో స్థిరంగా ఉండాలా, పతనమైపోవాలా, ప్రభువులో నిలబడాలా లేక పడిపోవాలా అనే దాన్ని నిర్దేశించేటువంటి ఆ నిర్ణయాలు ప్రభువుతో కన్సల్ట్ చేసే తీసుకుంటున్నావా లేక చేయకుండానే నీ అంతటా నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని తీసుకుంటున్నావా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటాడో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు ఏం చేయాలి? నమ్మిక ఉంచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన స్వబుద్ధితో చాలాసార్లు ఏం తీసేసుకుంటాం చెప్పండి? కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటాం. ఇక్కడ దానియేలుని గనక మనం ఆలోచన చేస్తే 14-17 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ టీనేజర్ యవ్వనస్తుడైనటువంటి దానియేలు ఆ యవ్వన కాలంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో అదే నిర్ణయం 94 సంవత్సరాల వరకు కూడా కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 94 సంవత్సరాల వరకు అదే నిర్ణయాన్ని కొనసాగించాడు. మధ్యలో నిర్ణయంలో ఏ మార్పు వచ్చేయలేదు, నిర్ణయాలేమీ మారిపోలేదు. కానీ ఈరోజు మన నిర్ణయాలు చాలా గడిగడికి మారిపోతూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? క్షణం మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు వెళ్దాం అనుకుంటాం, మరలా కాసేపటికి వద్దులే అనుకుంటూ ఉంటాం ప్రయాణాలు కదా. ఇలా ప్రతి దానికి గడిగడికి క్షణానికి మన నిర్ణయాలు ఏమైపోతూ ఉంటాయి? మారిపోతూ ఉంటాయి. కానీ 14 సంవత్సరాల వయసులో ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో అదే నిర్ణయం ఎక్కడి వరకు కొనసాగింది? 94 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అదే నిర్ణయం ఫాలో అయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఆ సామ్రాజ్యమే మారిపోయింది. దేవునికి స్తోత్రం. బైబిల్నే మార్చేసింది తన నిర్ణయం. మరి ఈరోజు ఎంతవరకు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. మనం ప్రతిరోజు లేచిన తర్వాత ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. తీసుకుంటారా లేదా? ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు ఈ పని చేయాలి, లేకపోతే ఈరోజు ఇలా గడపాలి అని ప్రతిరోజు మనం లేచిన తర్వాత కొన్ని నిర్ణయాలు ఏం చేస్తాం? తీసుకుంటాం కదా. మరి ఏదో ఒకరోజు తీసుకున్న నిర్ణయం ద్వారా కూడా ఈరోజు జీవిస్తాం. అర్థమైనాయి అండి? ప్రతిరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం లేచిన తర్వాత. కానీ ఇదివరకు ఎప్పుడో ఒకరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు కూడా ఏమవుతాం? జీవిస్తాం. అర్థం అవ్వలేదంటారా? ఉదాహరణకి మనం ఏదో ఒక చోటకి వెళ్ళాలి, పలానా శుక్రవారం ఊరు వెళ్ళాలి అని పెట్టుకున్నాం. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాం? సోమవారం తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నాం చెప్పండి? సోమవారం తీసుకున్నాం, శుక్రవారం ఊరు వెళ్దామని. మరి సోమవారం తీసుకున్న నిర్ణయం ద్వారా ఈరోజు జీవిస్తున్నామా లేదా? ఊరు వెళ్ళామా లేదా? అలా అనమాట. అంటే ఈరోజు లేచిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఎప్పుడో ఒకరోజు తీసుకున్న నిర్ణయం ద్వారా కూడా ఈరోజు మనం జీవిస్తాం. మరి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన ఆధ్యాత్మిక స్థితిని నిర్దేశిస్తాయి. అలాగే మన నిర్ణయాలు ఇతరులను కూడా ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాయి చెప్పండి? ఇతరులను ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలే మన ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉందో, మనం ప్రభువులో
ఎలా ఉన్నామో ఇతరుల మీద ఆ నిర్ణయాలు ఏం చూపిస్తాయి చెప్పండి? ప్రభావితం చూపిస్తాయి. మరి ఈరోజు మనం తీసుకునేటువంటి నిర్ణయం రేపు తీసుకునే నిర్ణయానికి కారణంగా మారుతుందా? ఒక్కసారి ఎంతైనా మనం ఆలోచన చేయాలి. దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయాలు నేను ఒకటే చెప్పాను, లైన్గా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచనాలు చదువుకోవచ్చు. మొట్టమొదటిగా మొదటి అధ్యాయంలో ఏమని నిర్ణయం తీసుకున్నాడు? రాజు భుజించే భోజనం తీసుకోకూడదు, తినకూడదు, తన్ను అపవిత్రం పరుచుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. రెండవ అధ్యాయంలో చూస్తే ప్రార్థించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం చెప్పండి? మొదటి అధ్యాయంలోనేమో ఆ భోజనం తినకూడదని నిర్ణయం తీసుకున్నాడు. రెండవ అధ్యాయంలో ఏ నిర్ణయం తీసుకున్నాడు? ప్రార్థించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. 3-4 అధ్యాయాల్లో కనుక మనం చూస్తే 2 నుంచి 4 అధ్యాయాలు చాప్టర్స్లో కనుక చూస్తే అక్కడ తన స్నేహితులు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి కలభావం సత్యం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ బెల్షస్సర్ రాజు కనిపిస్తాడు. బెల్షస్సర్ రాజు ఏమంటాడో తెలుసా? నీవు గనక ఈ కలభావం నాకు చెప్తే నేను నిన్ను ఘనపరుస్తాను, హెచ్చిస్తాను, నీకు ధనాన్ని ఇస్తాను, దానాలు ఇస్తాను అంటాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు దానియేలు. ఏమనో తెలుసా? ధనము, ఘనత, అధికారం నాకు వద్దనే నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయానికి వస్తే ఎవరి మీద ఆధారపడక దేవుని మీదే ఆధారపడాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. 6 నిర్ణయాలు కనిపిస్తున్నాయి దానియేలు తీసుకున్నవి. మొదటి నిర్ణయం ఏంటి చెప్పండి? రాజు భుజించే భోజనం తినకూడదని మొదటి అధ్యాయంలో నిర్ణయం తీసుకున్నాడు. రెండవ అధ్యాయంలో ప్రార్థించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. 2 నుండి 4 అధ్యాయాల్లో కనుక మనం చూస్తే తన స్నేహితులతో కలిసి కలభావం చెప్పాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత 5వ అధ్యాయానికి వస్తే అధికారం కానీ, ఘనత కానీ, ధనం కానీ తనకు వద్దు, తీసుకోకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడు. 6వ అధ్యాయానికి వస్తే ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆ నిర్ణయం అంటే 6వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, తను ఎక్కడ వేస్తారు? సింహాల బోన్లో వేస్తారు. 6వ అధ్యాయంలో దానియేలుని ఎక్కడ వేస్తారు చెప్పండి? సింహ బోన్లో వేస్తారు కదా. ఆ సింహ బోన్లో వేసినప్పుడు అప్పటికే చాలా గనుడుగా ఉన్నాడు ఆ రాజ్యంలో. ఎవరి చేతైనా రికమెండేషన్ చేయించాడా చెప్పండి? మనమైతే అలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేస్తాం? ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది, ఎవరి చేత చెప్పిస్తే పని అవుతుంది అని ముందు ఏం ఆలోచిస్తాం? రికమెండేషన్లు ఆలోచిస్తాం. కానీ దానియేలు వీళ్ళ రికమెండేషన్ చేయడం ఏంటి? నా దేవుడు నాకున్నాడు, నేను ఎవరి మీద, మనుషుల మీద ఆధారపడను, దేవుని మీద మాత్రమే ఆధారపడతాననే నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలే మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? స్థిరపరుస్తాయి. మన జీవితంలో మేలైనా సరే, కీడైనా సరే మన నిర్ణయాలు ఎలా ఉండాలి అంటే వాక్య ఆధారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి చెప్పండి? వాక్యాధారమై ఉండాలి, వాక్యానుసారమై ఉండాలి. ఏదో నేను తీసేసుకున్నాను ఈ నిర్ణయం, నాకు నచ్చింది, నేను వెళ్ళిపోతాను, దాన్ని ఫాలో అయిపోతాను అనడానికి వీల్లేదు. ఎందుకంటే మన మీద మనకి ఏం లేదు చెప్పండి? హక్కు లేదు. మనల్ని తన స్వరక్తం ఇచ్చి కడుగుకున్నాడు, ఆయన సంపాదించుకున్నాడు, మనం ఆయన బిడ్డలం. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేనికి సంబంధించి ఉండాలి అంటే వాక్యానికి సంబంధించి ఉండాలి, అది వాక్యానుసారమై ఉండాలి. ఇక్కడ 14 సంవత్సరాల వయసులో తీసుకున్నటువంటి నిర్ణయం 94 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఏమవ్వలేదు చెప్పండి? మారిపోలేదు. ఈరోజు మనము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారా లేదా? మనం ఎక్కువ నిర్ణయాలు దేవుని కొరకు ఎప్పుడు తీసుకుంటామో తెలుసా? 31st నైట్. ఎప్పుడు తీసుకుంటాం? మనం తీసుకునే నిర్ణయాలు దేవుని కొరకు ఎప్పుడు తీసుకుంటాం? 31st నైట్. ప్రభువా, ఈ సంవత్సరం ఏదో నన్ను గట్టెక్కించేసావు నీ కృపను బట్టి, మరలా నూతన సంవత్సరం ఇస్తున్నావు కదా, నువ్వు ఇచ్చే ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టించావు, నీ కృప చూపించావు, కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నేను బైబిల్ పూర్తి చేసేస్తాను ప్రభువా. ఏమంటాం చెప్పండి? బైబిల్ పూర్తి చేసేస్తాను ప్రభువా అని ఏం తీసుకుంటాం? నిర్ణయం తీసుకుంటాం. ప్రభువా, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నేను నిర్ణయం తీసుకుంటున్నాను, నీకు మాట ఇస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను, ఖచ్చితంగా ఏ ప్రార్థన కూడా మానకుండా వచ్చేస్తాను ప్రభువా, ప్రతి నియామక కూడానికి వచ్చేస్తాను ప్రభువా అని ఏం చేస్తాం మనం? తీసుకున్నారా లేదా? మాట్లాడట్లేదు అంటే తీసుకునే ఉంటారు మీరు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే ఇలాంటి నిర్ణయాలు మనం 31st నైట్ తీసుకుంటాం జనవరి 1కి. ప్రభువా ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావు, మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చావు కదా, నీవు ఇచ్చినటువంటి ఈ సంవత్సరాన్ని నీ కొరకే వెచ్చిస్తాను, నీ సన్నిధిలోనే గడుపుతాను, లేకపోతే నీ పరిచర్యలో ముందుకు సాగుతాను ప్రభువా, నా బలమంతా నీ పరిచర్యకే వెచ్చిస్తాను అని ఇలా ప్రార్థన చేస్తానని, లేకపోతే బైబిల్ చదువుతానని, పరిచర్య మానని, నీ సన్నిధికి ఎప్పుడూ మానకుండా వచ్చేస్తానని, ఇలా ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంటాం. మరి ఆ నిర్ణయాల్లో మనం కొనసాగుతున్నామా లేదా? ఇన్ని సంవత్సరాల్లో ప్రతి నూతన సంవత్సరంలో ఒక్కొక్క నిర్ణయం తీసుకున్నాం కదా, ఒక్కొక్క మాట దేవునికి ఇచ్చాం కదా, ప్రమాణం చేశాం కదా. మరి దేవునికి ఇచ్చినటువంటి మాటలో మనం ఇప్పుడు స్థిరంగా ఉన్నామా? మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు దేవుని కొరకు వాడబడగలుగుతున్నామా? దానియేలు 14 సంవత్సరాల వయసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో 94 సంవత్సరాల వయసులో కూడా ఆ నిర్ణయాలతోటే కొనసాగాడు. మరి ఈరోజు కనీసం ఒక్క సంవత్సరం కూడా జనవరి 1కి తీసుకున్నటువంటి నిర్ణయం మరలా ఆ సంవత్సరం 31st వచ్చే వరకు కూడా మన జీవితంలో ఏమవ్వట్లేదు, నెరవేరట్లేదు. ఆ నిర్ణయం ప్రకారంగా బ్రతకలేకపోతున్నాం. అంటే ప్రభువులో ఇంకెలా స్థిరంగా ఉండగలుగుతున్నాం, ఇంకెలా ఉండగలుగుతాం పడిపోకుండా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. దానియేలు అననుకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉండగలిగాడు అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ నిర్ణయాలు తీసుకోవడమే కాదు, నిర్ణయాల్లో ఏమయ్యాడు చెప్పండి, తను చనిపోయే వరకు కూడా కొనసాగాడు. ఈరోజు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే దేవుని కొరకు, దేవా నీ కొరకు నేను ఇలా చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది మన ప్రాణం పోయే వరకు, ప్రభు రాకడ వరకు కూడా ఆ నిర్ణయంలో కొనసాగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఎలా ఉన్నట్లు? ప్రభువులో స్థిరంగా ఉన్నట్లు. ఆల్రెడీ గడిచిన దినాల్లో చెప్పాను కదా, కొన్ని ఎలా ఉంటాయి అంటే ఒక వారం మోకరించి ప్రార్థన చేసేస్తారు, మరలా 3 వారాలు కనిపించరు. లేకపోతే ఒక వారం పరిచర్య చేసేస్తారు, తర్వాత పరిచర్యలో కనబడరు. లేకపోతే ఒకరోజు దేవుని సన్నిధికి త్వరగా వచ్చేస్తారు, తర్వాత మరలా లేటే. అంటే ఈ నిర్ణయాల్లో మనం ఏమవ్వలేకపోతున్నాం, కొనసాగలేకపోతున్నాం. మరి ఇక ప్రభువులో స్థిరంగా ఎలా ఉండగలుగుతామండి? మనం ప్రభు కొరకు తీసుకునేటువంటి నిర్ణయాలు మన జీవితాంతం ఏం చేయాలి అంటే కొనసాగించాలి. కానీ నిర్ణయం తీసుకునేది అలాగనేసని అయ్యో కొనసాగాలి కదా జీవితాంతం, ఎక్కడ కొనసాగిస్తాంలే, పరిచర్య కోసం నిర్ణయం తీసుకోను, ప్రార్థన గురించి నిర్ణయం తీసుకోను, వాక్యం చదువుతానని నిర్ణయం తీసుకోను, దేవుని సన్నిధికి వస్తానని నిర్ణయం తీసుకోను అని నిర్ణయం తీసుకోకుండా ఉందాం అనుకుంటారేమో కదండి. కానీ మంచి నిర్ణయాలు అవి ప్రభు కొరకు నిర్ణయాలు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో కొనసాగడానికి కూడా దేవుడే సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు నిర్ణయాలు చేయకుండా కొంతమంది చెడ్డ నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాగే మనలాగే అయ్యో ప్రభు కొరకు నిర్ణయం తీసుకుంటే కడ వరకు కొనసాగాలి, అలా కొనసాగలేకపోతున్నాం కదా అని కొంతమంది చెడ్డ నిర్ణయాలు తీసుకున్నారు. చెడ్డ నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరో, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో నేను టూకీగా ఒక 3 వ్యక్తుల్ని చూపిస్తాను. మొట్టమొదటిదిగా ఆదాము హవ్వలు. ఎవరు చెప్పండి? ఆదాము హవ్వలు ఆ పండు తినే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు? చెడ్డ నిర్ణయం తీసుకున్నారు. చెడ్డ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు మన వరకు ఈ పాపం అనేది ఏమైంది చెప్పండి? సంక్రమించింది. ఆదాము ద్వారా, ఒక్క మనుషుని ద్వారా మనం వచ్చిన సంతానం కాబట్టి ఈ రోజు వరకు మనకి ఈ పరిస్థితి ఏర్పడింది. రెండవదిగా అబ్రహాం ఏ విషయంలో చెడ్డ నిర్ణయం తీసుకున్నాడంటే హాగర్ విషయంలో. 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆదికాండంలో. శారా తీసుకొచ్చి హాగర్తో వెళ్ళు, దేవుడు బిడ్డలను ఇస్తానంటున్నాడు కదా, హాగర్కి పుట్టిన బిడ్డ మన బిడ్డే అవుతాడు వెళ్ళు అంటే అబ్రహాం ఏం చెప్పాలి? నోర్మి పిచ్చిదానా, దేవుడు ఇస్తానన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. మన ప్రయత్నాలు ఏంటి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం ఏంటి? మన సొంత నిర్ణయాలేంటి అని అబ్రహాం ఎవరికి చెప్పాలి? శారాకి చెప్పాలి. చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నాడు? చెడ్డ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇస్మాయేలీలు రావడం జరిగింది. ఇస్మాయేలీలకి ఇశ్రాయేలీలకి ఏమయ్యేది కాదు, పడేదే కాదు. అలాంటి పరిస్థితి నేటి వరకు కూడా ఉంది కదా. అది కారణం ఏంటి అంటే అబ్రహాము తీసుకున్నటువంటి చెడ్డ నిర్ణయం. మూడవదిగా ఎవరు అంటే మన పితరులైన ఇశ్రాయేలీలే. మాటి మాటికి ఏం తీసుకుంటా వచ్చారు? చెడ్డ నిర్ణయాలే తప్ప ఒక్క మంచి నిర్ణయం కానీ, ప్రభు కొరకు జీవించే నిర్ణయం కానీ వారు తీసుకోలేదు. అందుకని అరణ్యంలో రాలిపోతా వచ్చారు.
రాలిపోతూ వచ్చారు. కనానులో పితరులు ఐగుప్తులో నుండి ఎంతమంది అయితే బయలుదేరారో వారెవ్వరూ కూడా కనానులో ప్రవేశించలేకపోయారు. ఒక్క యెహోషువ కాలేబులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా పితరులు ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటి అంటే వారు తీసుకున్నటువంటి చెడ్డ నిర్ణయాలు. ఈరోజు మనం ప్రభువు కొరకు ఎలాంటి నిర్ణయం తీసుకోగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. 1940వ సంవత్సరం అప్పటికి మనకి ఇండిపెండెన్స్ రాలేదు, స్వతంత్రం రాలేదు. 1947లో వచ్చింది మనకు స్వతంత్రం. 1940వ సంవత్సరంలో అప్పటికి పాకిస్తాన్ భారత్తో కూడా కలిసి ఉన్నటువంటి రోజులు. అలాంటి రోజుల్లో కమర్జియా అనేటువంటి ఒక ముస్లిం అమ్మాయి, ముస్లిం యవన బిడ్డ చదువుతూ ఉండగా పంజాబ్ రాష్ట్రంలో ఒక మిషనరీ ద్వారా యేసుక్రీస్తుని గురించి విన్నది. ఆమె యేసుక్రీస్తుని గురించి విని ఆయన్ని ఎలా అంగీకరించింది అంటే సొంత రక్షకునిగా అంగీకరించింది. సొంత రక్షకునిగా అంగీకరించి తన దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉండేది, కొత్త నిబంధన న్యూ టెస్టమెంటే ఉండేదన్నమాట. ఆ న్యూ టెస్టమెంట్ అలా చదువుతూ ఉండేది. ఎక్కడికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి న్యూ టెస్టమెంట్ చదువుతూ ఉండేది. దేవుని సొంత రక్షకునిగా అంగీకరించింది, దేవుని ప్రేమిస్తుంది. ఇక యేసుక్రీస్తులో ఉన్నటువంటివి ప్రేమ కానివ్వండి, మంచితనం కానివ్వండి ఆమెను తాకడం వల్ల ఆ బిడ్డ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటో తెలుసా? కమర్జీ అనేటువంటి ఆ యవన బిడ్డ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే నేను బ్రతికితే ఖచ్చితంగా ఎలా బ్రతుకుతాను? క్రీస్తు బిడ్డగానే బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకుంది. ఒక నిర్ణయం తీసేసుకుంది యవన కాలంలో. తీసేసుకుంటే చదువుతున్నటువంటి కాలంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దామనేసని ఇక పెళ్ళి ఫిక్స్ చేసేశారు. పెళ్ళి ఫిక్స్ చేసినటువంటి ఆ సమయంలో ఆ ముస్లిం వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటే యేసుక్రీస్తుని అంగీకరించడానికి లేదు, నమ్ముకోవడానికి లేదు, క్రీస్తు కొరకు బ్రతకడానికి ఉండదు. కాబట్టి ఆమె ఏం చేసుకుందో తెలుసా? క్రీస్తు కొరకు బ్రతుకుతానని చేసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆ పెళ్ళి కుదిరిన తర్వాత పారిపోయింది. ఏం చేసింది చెప్పండి? ఆ ముస్లిం వ్యక్తిని నేను చేసుకోను అని పారిపోయి దేశాలు తిరిగింది. దేశాలు తిరిగి కడకి ఎక్కడికి వచ్చింది అంటే పాకిస్తాన్ దేశానికి వచ్చింది. పాకిస్తాన్ దేశానికి వచ్చి అక్కడ స్త్రీల మధ్యలో సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ దేశంలో యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయడం, యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం, ఇలా పాకిస్తాన్ దేశంలో ఆమె ప్రచురించడం మొదలుపెట్టింది. మొదలు పెడితే అక్కడ అధికారులు ఆమెను ఏం చేశారంటే అరెస్ట్ చేసేశారు. ఏంటి యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఇక్కడ బోధిస్తున్నావేంటి, యేసుక్రీస్తు గురించి సువార్త చెప్తున్నావేంటి అని ఆ యవ్వన బిడ్డను ఏం చేశారు చెప్పండి? అధికారులు చూసి తెలుసుకుని అరెస్ట్ చేసి చంపేశారు. ఆమె 29వ సంవత్సరంలో క్రీస్తు కొరకు చనిపోయింది. ఆమె పేరు అసలు పేరు కమర్జియా, క్రీస్తులో ఆమె పేరు ఎస్తేరు. ఏంటి చెప్పండి? క్రీస్తులో ఎస్తేరు. ఆమె యవన ప్రాయంలో దేవుణ్ణి అంగీకరించింది. వివాహం వద్దనుకుని క్రీస్తు కొరకు బ్రతకడానికి పారిపోయి పాకిస్తాన్లో స్త్రీల మధ్యలో స్వార్థ చేస్తూ ఉండగా 29వ సంవత్సరంలో అధికారులు చూసి అరెస్టు చేసి ఆమెను చంపేశారు. ఆమె జీవితకాలం 1929 నుండి 1960 వరకు, ఆ మధ్యకాలం 29 సంవత్సరాలు బ్రతికిందంటే. 29 సంవత్సరాల యవ్వన బిడ్డ ఆమె జీవితాన్ని ఎవరి కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంది? క్రీస్తు కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంది. తను ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ఔన్నత్యం ఎరిగిందో అప్పుడే నిర్ణయం తీసేసుకుంది. నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోయినా పర్వాలేదు అనే నిర్ణయం తీసేసుకుంది. ఆ నిర్ణయానికి ఏమైంది చెప్పండి? కట్టుబడి ఉంది. చావు ఎదురైనా కూడా ఏమవ్వలేదు, నిర్ణయంలో మార్పు అనేది రాలేదు. ఇప్పుడు లండన్ కనుక మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, పర్వాలేదు. లండన్ కనుక వెళ్ళి అక్కడ లండన్లో హతసాక్షుల గురించి ఒక చోటు ఉంటుంది, రాయబడినటువంటి చోటు. ఆ చోటులో ఈమె పేరు కూడా ఉంటుంది. ఏమనో తెలుసా? పేరు ఉండడమే కాదు, ఈ కమర్జియా యొక్క ఫోటో పెట్టి అక్కడ రాసినటువంటి మాట ఏంటో తెలుసా? 20వ శతాబ్దపు హతసాక్షి అని రాశారు. దేవునికి స్తోత్రం. లండన్లో హతసాక్షుల పేర్లన్నీ లెక్కించబడ్డాయి ఒక చోట. ఆ హతసాక్షుల పేర్లు లెక్కించబడిన చోట ఈమె ఫోటో పెట్టి ఆ ఫోటో కింద రాసినటువంటి మాట ఏంటో తెలుసా? 20వ శతాబ్దపు హతసాక్షి అని ఆమె పేరు దగ్గర రాయబడింది. అంటే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఆమెను క్రీస్తులో ఎంతగానో ఏం చేసింది చెప్పండి? స్థిరపరిచింది.
హతసాక్షి అనేసానంటే మనం చాలా అయ్యో క్రీస్తు కొరకు చనిపోవాలా, అయ్య బాబో ఎలా చనిపోగలుగుతామండి అనుకుంటాం. కానీ హతసాక్షి అయిన వాళ్ళని ఎవరు తీసుకెళ్తారో తెలుసా? స్వయంగా దేవదూతలే వచ్చి దేవుని సన్నిధికి తీసుకువెళ్తాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తారు? దేవదూతలే వస్తాయి. దేవదూతలే వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుని తీసుకువెళ్తే ఒక్కసారి ఊహించుకోండి, అక్కడ ప్రభు ఎదురుగా వచ్చి కమర్జియా నా బిడ్డ నా కొరకు నువ్వు చనిపోయావా అని ఆమెను గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటే యేసయ్య ఎంత ఆనందమో కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అసలు భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తే అభినందన వస్తుంది దేవుని దగ్గర నుంచి. 100 సంవత్సరాలు బ్రతికేయండి, 200 సంవత్సరాలు బ్రతికేయండి, క్రీస్తు లేకుండా, క్రీస్తు కొరకు కాకుండా కనీసం 200 సంవత్సరాలు బ్రతికేసిన మనం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే కంటే జీవించినటువంటి కొద్ది కాలం ప్రభు కొరకు జీవించి ప్రభు దగ్గర శభాష్ అనిపించుకోవడం, ప్రభు ద్వారా మెప్పు పొందడం, అది మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? క్రీస్తు కొరకు నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఆలోచన చేయాలి. ఒక పెద్ద ఆయన తనకి ఒక బిడ్డ పుడితే దేవునికి ఇచ్చేస్తానని ఒక ఆలోచన చేసుకున్నాడు. ఒక ఆడబిడ్డను దేవుడు ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆడబిడ్డను దేవుని మందిరానికి తీసుకొచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ఈ బిడ్డని నీ సేవకు సమర్పిస్తాను అని ప్రార్థన చేసి దేవుని సేవకే ఇచ్చేస్తాను ఈ బిడ్డని అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అలా కాలం గడుస్తూ ఉంది. ఆ బిడ్డ బాగా చదువుకుని ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని కూతురుతో ఎప్పుడూ చెప్పలేదా తండ్రి? చదువుతుంది, మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించింది, మంచిగా జీవితం వెళ్ళిపోతుంది, ఎటువంటి బలహీనత కలగలేదు. సడన్గా ఒకరోజు ఆ అమ్మాయికి చూపు కనపడడం ఆగిపోయింది, కళ్ళు కనిపించట్లేదు. ఇదేంటి అని అసలు ఎటువంటి బలహీనత కలగలేదు, అసలు ఏ జబ్బు రాలేదు, ఇలాగా కనిపించకపోవడం ఏంటి అని ఆలోచన చేస్తా తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, నా బిడ్డని ఎంతో చక్కగా పెంచాను, ఇప్పుడు తను చక్కని ఫలాలు అందించేటువంటి సమయం, చక్కగా జాబ్ చేస్తున్నటువంటి ఈ సమయం, ఆ ఫలాలు నేను కోసుకుందాం, ఆ ఫలాలు నేను తిందామనేటువంటి సమయానికి నా కూతురు జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు గుర్తు చేశాడు ఆ వ్యక్తికి. ఏమనో తెలుసా? చిన్నప్పుడే నువ్వేమని నిర్ణయం తీసుకున్నావు? దేవుని సేవకి ఈ బిడ్డను ఇచ్చేస్తానని నిర్ణయం తీసుకున్నావు కదా అని ప్రభు గుర్తు చేస్తే అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమార్తెకి చెప్పాడట, అమ్మా, నువ్వు పుట్టినప్పుడే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, కానీ ఆ నిర్ణయం నీకు చెప్పలేదు. ఆ నిర్ణయంలో నేను తొలగిపోయాను, ఇప్పుడు నీకు కలిగినటువంటి ఈ కళ్ళు పోవడం ఇందువల్లనే అని బిడ్డతో చెప్తే అప్పుడు ఆ బిడ్డ అన్నదట, నాన్న, దేవుడు ఎలాగైనా సరే తనకి మాట ఇచ్చావు అంటే దాన్ని ఎలాగైనా ఏం చేస్తాడు? రాబట్టవచ్చును కదా. దేవునికి స్తోత్రం. మనం ఒకవేళ నిర్ణయం తీసేసుకుని ప్రభా దశంభాగం ఇచ్చేస్తాను, లేకపోతే నీకు ఇంత కానుక ఇచ్చేస్తాను, లేకపోతే నీ సన్నిధిలో ఇలా ఉంటానని నిర్ణయం తీసేసుకుని మనం మర్చిపోయామనుకోండి, దాన్ని ఎలాగైనా ప్రభు ఏం చేస్తాడు? రాబడతాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ అమ్మాయి అదే మాట ఉంది, డాడీ నువ్వు దేవునికి మాట ఇచ్చావు, మరి మాట ఇచ్చినప్పుడు ఆయన ఎలాగైనా రాబడతాడు కదా, నేను ఖచ్చితంగా దేవుని సేవకు వెళ్ళిపోతాను అనేసి అన్నప్పుడు దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి ఆ యవ్వన బిడ్డని ఇచ్చేస్తే ఏం సేవ చేస్తుంది? కళ్ళు లేవు, బైబిల్ చదవలేదు. ఎలాగా అంటే వినడానికి చెవులు ఉన్నాయి కదా, స్తుతించడానికి పెదాలు ఉన్నాయి కదా, ప్రార్థించడానికి నోరుంది కదా. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండడం, అలా చేస్తూ ఉంటే దేవుడు ఈరోజు ఆమెను గొప్ప సేవకురాలుగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, ప్రభు కొరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలి? ప్రభు కొరకు తీసుకునేలాగే ఉండాలి. మంచి నిర్ణయాలే ఉండాలి. చెడ్డ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆదాము అవ్వల్లాగా, అబ్రహాములాగా, ఇశ్రాయేలులాగా ఉండకూడదు. మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభు కొరకే నిర్ణయాలు తీసుకోవాలి. మనం ప్రభు కొరకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలకి మనం ఏమవ్వాలి అంటే ఏమవ్వాలి చెప్పండి? కట్టుబడి ఉండాలి.
కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయంలో మన జీవితాంతం ఏం చేయాలి? కొనసాగుతూనే ఉండాలి తప్ప ఏమాత్రం ఆ నిర్ణయాన్ని ప్రక్కకు పెట్టేసేటువంటి వారిగా ఉండకూడదు. ఇక్కడ దానియేలు ఏం తీసుకున్నాడు? దేవుని కొరకు నిర్ణయాలు తీసుకున్నాడు. దానియేలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలే దేవునిలో స్థిరంగా ఉండేటట్లుగా చేశాయి. ఈరోజు మనం ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇంతకాలం ప్రతి విషయంలో చదువు కానివ్వండి, వివాహం కానివ్వండి, లేకపోతే మన కుటుంబం కానివ్వండి, అన్నిటిలో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకున్నామేమో. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రాత్రి మన నుంచి మనం తీసుకునే నిర్ణయాలు ఎవరి కోసం తీసుకోవాలి? ప్రభువు కోసం తీసుకోవాలి. ఆ నిర్ణయాలే మనల్ని ప్రభువులో స్థిరపరుస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట కూడా నేను చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. రెండవదిగా దానియేలు స్థిరంగా ఉండడానికి రెండవ కారణం ఏంటి? నేను చెప్పేశాను కదా ఆల్రెడీ. దానియేలు చేసినటువంటి ప్రార్థనలు. మనకి దానియేలు ప్రార్థన, రెండవది దానియేలు చేసిన ప్రార్థన అతను ఏం చేసినాయి చెప్పండి? స్థిరపరిచాయి. దానియేలు ప్రార్థనలు ఎక్కడ కనిపిస్తాయి అంటే 2వ అధ్యాయంలో కనిపిస్తాయి, 6వ అధ్యాయంలో కనిపిస్తుంది, 9వ అధ్యాయంలో కూడా దానియేలు చేసినటువంటి ప్రార్థన మనకి కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో ఎలా చేశాడు ప్రార్థన అంటే షడ్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయంలో ఎలా చేశాడు చెప్పండి? స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. 6వ అధ్యాయంలో ఎలా చేశాడు? ఒంటరిగా చేశాడు. ఎలా చేశాడు? అప్పటికి స్నేహితులు తన దగ్గర లేరు, ఒంటరిగా చేశాడు. 9వ అధ్యాయంలో కూడా తను ప్రార్థన చేయడం ఎలా చేశాడు అంటే ఒంటరిగానే చేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ మనకి దానియేలులో 2 రకాల ప్రార్థనలు కనిపిస్తున్నాయి. ఒకటి ఒంటరిగా చేసిన ప్రార్థన ఏంటి అంటే వ్యక్తిగత ప్రార్థన. స్నేహితులతో కలిసి చేసిన ప్రార్థన ఏంటి అంటే సంఘ ప్రార్థన. ఆలోచన అర్థమవుతుందండి? తను ఒంటరిగా చేశాడు 6వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో. అంటే ఒంటరిగా చేసినటువంటి ప్రార్థనలు ఏంటి? వ్యక్తిగత ప్రార్థనలు. మరి స్నేహితులతో కలిసి చేశాడు చూసారా, అవి ఏం ప్రార్థన? సంఘ ప్రార్థన. అంటే ఈరోజు మనం స్థిరంగా ఉండాలి అంటే సంఘంతో చేస్తున్నాం కదండి అని వ్యక్తిగత ప్రార్థన మానేయకూడదు. వ్యక్తిగతంగా నేను నా ఇంట్లో చేసుకుంటున్నానండి గంటలు, ఇంకా సంఘానికి ఎందుకు రావాలండి, దేవుని బిడ్డలతో ఎందుకు ప్రార్థన చేయాలండి అనడానికి కూడా లేదు. మనం స్థిరంగా ఉండాలి అంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం చేసేటువంటి వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన మనల్ని ఏం చేస్తాయి అంటే స్థిరంగా ఉంచుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొదట స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు, కానీ తర్వాత స్నేహితులకి ఇతనికి ఎడబాటు వచ్చేసింది కదండి. మీరు ఆలోచన చేశారా? నెబుకద్నెజరు ప్రతిమ నిలబెట్టినప్పుడు అక్కడ 3 అగ్నిలో వేశాడు. ఎవరెవరిని? షడ్రకు మేషకు అబేద్నెగోల్ని. మరి దానియేలు నమస్కారం చేసేసాడు అంటారా? దానియేలు నమస్కారం చేసేసాడా? చెయ్యడు కదా. మరి దానియేలుని ఎందుకు వేయలేదు అగ్నిలో అంటే అక్కడ బబులోను రాజ్యం 120 సంస్థానాలు. ఎన్ని చెప్పండి? 120 సంస్థానాలు. వీళ్ళ 4 విడదీసేశాడు నెబుకద్నెజరు. వీళ్ళ 3 ఒక చోట ఉన్నారు, దానియేలు మరొక సంస్థానంలో ఉన్నారు. అందుకనేసి వీళ్ళ 3 తీసుకొచ్చి అగ్నిలో వేయడం అనేది జరిగింది. మరి దానియేలుని సింహపు బోన్లో వేసినప్పుడు మరి మిగిలిన 3 ప్రార్థన చేసుకోవట్లేదా? షడ్రకు మేషకు అబేద్నెగోలు చేసుకుంటున్నారు. మరి వాళ్ళని ఎందుకు వేయలేదు సింహపు బోన్లో అంటే వాళ్ళు వేరే సంస్థానంలో ఉన్నారు కనుక. ఈ డౌట్ మీకు ఎప్పుడు రాలేదన్నమాట. ఇన్నిసార్లు దానియేలు గ్రంథం చదివారు కానీ ఈ డౌట్ ఎప్పుడు రాలేదు. సరే, ఇక్కడ దానియేలు చేసినటువంటి ప్రార్థన గురించి కనుక మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే అక్కడ దేవుని గురించి కొన్ని మాటలు పలుకుతున్నాడు దానియేలు. 2వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చూద్దాం ఒకసారి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిను దేవుని నామం స్తుతినొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయన తెలియచేయును అని ఇంకా చాలా మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రార్థనలో? దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు చేసేటువంటి కార్యాలు ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క ప్రభావం ఎలాంటిదో ఏం చేస్తున్నాడు? ఎరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
దానియేలు ప్రార్థన ఎలా ఉంది చెప్పండి? దేవుణ్ణి ఎరిగి చేసినటువంటి ప్రార్థన. మరి ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నాం దేవునికి. ప్రార్థన చేయకుండా ఏ క్రైస్తవులు ఉండరు కదా. మనము ప్రార్థన చేస్తున్నాం. మరి మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? మన ప్రార్థనలో దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రార్థన చేస్తున్నామా? మనం దేవుని యొక్క శక్తి ఎరిగి ప్రార్థన చేస్తున్నామా? దేవుని యొక్క గొప్పతనం ఎరిగి ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయాలి. ఇక్కడ దానియేలుని కనుక మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క శక్తిని ఎరిగి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేసేసరికి దానియేలు యొక్క వయసు 16 సంవత్సరాలు. ఈ ప్రార్థన చేసేసరికి ఎంత చెప్పండి? 16 సంవత్సరాలు. అంటే దేవుణ్ణి ఎరిగి ప్రార్థన చేస్తున్నాడు గనక ఇక్కడ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు యవనస్తులు చాలామంది ఉన్నారు. 16 సంవత్సరాలు అంటే ఒక యవనస్తుడు మంచి యవనస్తుడు కదా. అలాంటి యవనస్తుడు ఏవేవో ఎరగాలి. ఈరోజు 16 సంవత్సరాల యవనస్తులు అంటే ఏం ఎరుగుతారు? మొబైల్ గురించి ఎరుగుతారు వాళ్ళు కదండి. కంప్యూటర్ గురించి బాగా తెలుసు వాళ్ళకి. లేకపోతే లోక సంబంధమైన విషయాలు ఏవేవో బాగా తెలుసు. కానీ దేవుని గురించి తెలుసా? ప్రార్థన గురించి తెలుసా? దేవుని శక్తిని గురించి తెలుసా అంటే లేదనే చెప్పాలి. కానీ ఇక్కడ 16 సంవత్సరాల యవనస్తుడు దేవుని శక్తి ఏంటో ఎరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాల నుండి క్రైస్తవులమని పిలువబడుతున్నాం. ప్రార్థనా పరులం. దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తున్నాం. మరి దేవుని శక్తిని ఎరిగి మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ప్రార్థన అంటే ఏంటో 2 మాటలు నేను గుర్తు చేస్తాను మీకు. మన ప్రార్థనలు అలా ఉన్నాయో లేదో ఒకసారి మన ప్రార్థన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రార్థన అంటే ఒకటి ఏమిటో తెలుసా? దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించడం. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క సార్వభౌమాధికారం. ఆయన మన జీవితంలో ఏది చేసినా ఆయన చిత్తమే, ఏది చేసినా మన మేలుకే అని ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి ఖచ్చితంగా. మీకు బాగా తెలుసు కదా, రాత్రి కూడా మా తల్లిగారి గురించి ప్రార్థన చేశారు అందరూ. నిన్నట ఉదయం 10 గంటలకి తెలిసిన న్యూస్ ఏంటంటే చాలా సివియర్గా ఉంది. ఇక వేసినటువంటి స్టంట్లు 2 మళ్ళీ బ్లాక్ అయిపోయినాయి. గాలి బబుల్ కూడా ఒకటి ఉంది. ఇక చాలా సివియర్ పరిస్థితి. ఆల్రెడీ నైట్ స్టంట్లు వేసిన తర్వాత నైటు 4 సార్లు గుండె ఆగిపోయిందటండి. ఎన్నిసార్లు చెప్పండి? 4 సార్లు. పైగా సెకండ్లు కాదు, ఒకసారి 5 నిమిషాలు ఆగిపోయిందట, ఒకసారి 7 నిమిషాలు ఆగిపోయిందట. ఇలా నిమిషాల లెక్కల్లోనే 4 సార్లు ఆగిపోయినప్పుడు 4 సార్లు సిపిఆర్ చేశారు డాక్టర్లు. డాక్టర్ గారు కూడా ఈరోజు మధ్యాహ్నం ఆశ్చర్యపోతున్నారట తేజ దగ్గర. ఏమనంటే ఎవరికైనా సిపిఆర్ చేయడం 1 సారి 2 సార్లు 4 సార్లు ఇన్నేసి నిమిషాలు గుండె ఆగిపోయింది, కానీ ఈమె ఇలా బ్రతికింది అంటే అది దేవుని యొక్క గొప్పతనమే అన్నారు. దేవునికి స్తోత్రం. నేను రాత్రి కూడా ప్రార్థన చేసినప్పుడు ఒకటే అన్నాను దేవుణ్ణి. ఏంటో తెలుసా? ప్రభువా, కొంతకాలం నా తల్లి మా మధ్యలో ఉండాలని నేను ఆశపడుతున్నాను, కానీ నీ చిత్తానికి మాత్రం లోబడతాను. నువ్వేది చేసినా మా మేలు కొరకే చేస్తావు, మా మంచి కొరకే చేస్తావు. ఇది ఒకవేళ నాకు బాధ కలిగించినా కూడా నీ చిత్తం, నేను దాన్ని తప్పనిసరిగా అంగీకరిస్తాను. నేనేమి వ్యతిరేకించను. నీ చిత్తానికి ప్రతి విషయంలోనూ కూడా నేను లోబడతాను అనే ప్రభు దగ్గర అడిగాను నేను. అంటే ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? మనం ప్రార్థన చేసిన దానికి ఖచ్చితంగా మనం ఏది అడుగుతామో అది సమాధానం వచ్చేయాలనుకుంటాం మనం. అవునంటారా లేదా? మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నామో ఆ సమాధానం వచ్చేయాలి, దేవుడు ఇచ్చేయాలి అనుకుంటాం. కానీ ప్రార్థన అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. మనం అడిగింది ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే ఆయనకి మనకి ఏమి ఇవ్వాలో తెలుసు. ఆల్రెడీ గడిచిన దినాలు 5 మాటలు నేర్చుకున్నాం కదా. మనకేం కావాలో తెలుసు, ఎంత ఇవ్వాలో తెలుసు, ఏ సమయంలో ఇవ్వాలో తెలుసు, ఇచ్చినది ఎంత కాలం ఉంచాలో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ప్రార్థన అంటే మనం అడిగింది ఆయన ఇచ్చేయాలనుకోవడం కాదు, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. రెండవది, ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడడం. ఏంటి చెప్పండి? దేవుని మీద ఆధారపడడం. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడడం, మనుషుల వైపు కాదు, పరిస్థితుల మీద కాదు మనం ఆధారపడేది. ప్రభువా, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు, నీవు తప్ప ఇంకెవరు చేయగలుగుతారయ్యా? నీవే కదా అద్భుతాలు చేసే దేవుడవు, నీవే కదా ప్రార్థనలు ఆలకించే దేవుడవు, నీవే కదా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు అని ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడడం. మరి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాము అనేసనంటే దేవుణ్ణి నీవే నాకు దిక్కు
అని ప్రాధేయపడుతున్నట్లు లెక్క. అలాగున దేవుడే దిక్కు అన్నట్లుగా దేవుని మీద పూర్తిగా ఆధారపడగలుగుతున్నామా? మన ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మొదట ఏం చేస్తామో తెలుసా? మన ప్రయత్నాలు చేసేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుందా, వీళ్ళని పట్టుకుంటే బాగుంటుందా, వీళ్ళని సంప్రదిస్తే బాగుంటుందా, వీళ్ళ చేత మాట్లాడిస్తే బాగుంటుందా, వాళ్ళ చేత ఫోన్ చేయిస్తే బాగుంటుందా, వీళ్ళ చేత లెటర్ రాయిస్తే బాగుంటుందా అని ఏం చేస్తాం? ప్రయత్నాలు చేసేస్తాం. ప్రయత్నాలు అన్నీ చేసేసాక అప్పుడు వచ్చి ప్రభువా ఇలా చెయ్యి ప్రభువా, ఈ కష్టంలో ఉన్నానని ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన అంటే ఏంటో తెలుసా? మనం చేసే ప్రయత్నాలు కాదు, ఎవరెవరి వైపో చూడడం కాదు. ఆ పరిస్థితి మనకి రాగానే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వెంటనే మోకరించేయడం, ప్రభు పాదాలు పట్టుకోవడం, ఆయన మీదే ఆధారపడిపోవడం. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి ఎంతవరకు అలాంటి ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రార్థన మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆధ్యాత్మిక స్థితిలో మనం పడిపోకుండా మనల్ని నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని స్థిరపరుస్తుంది, మనల్ని నిలబెడుతుంది. ఈరోజు మనం ప్రభువులో స్థిరంగా ఉండకుండా పడిపోతున్నాము అంటే సరి అయినటువంటి ప్రార్థనా జీవితం లేదనే అర్థం. ఇంకా అనేక పరిస్థితుల్లో పడిపోతున్నాము అంటే మన ప్రార్థనా స్థితి, ప్రార్థనా పరిస్థితి బాగోలేదు, మన ప్రార్థనా జీవితం సరిగా లేదనే అర్థం. కానీ ఈరోజు దానియేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు ప్రభువులో స్థిరంగా ఉండడానికి, అంత్యము వరకు కూడా నిలకడగా ఉండడానికి కారణం ఏంటి అంటే తన ప్రార్థనా జీవితం. ఈరోజు మనం ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే మనం పడిపోకుండా నిలబెట్టేది ఏమిటి అంటే మన ప్రార్థనే. మరి ఈరోజు ఎంతవరకు మన ప్రార్థన అటు రీతిగా ఉంది? 94 సంవత్సరాలు దానియేలు స్థిరంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? తన ప్రార్థనా జీవితమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం, ప్రార్థన మనల్ని ఏం చేస్తాయి తెలుసండి? స్థిరపరుస్తాయి. మరి ఈరోజు ఎలాగున మనం ప్రార్థించగలుగుతున్నాం, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. చెన్నైలో ఒక సేవకుడి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడట. వచ్చి నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నానండి, దేవుని సేవలో వాడబడాలనుకుంటున్నాను, నేను దేవుని సేవ చేస్తాను, మీ దగ్గర ఉంటాను అనేసని ఆ యవనస్తుడు ఆ సేవకుడిని అడిగితే ఆ సేవకుడు వెంటనే ఏం చేయమన్నాడో తెలుసా? నీ మోకాళ్ళు చూపించమన్నాడట. ఏం చేయమన్నాడు చెప్పండి? ఆ సేవకుడు నీ మోకాళ్ళు చూపించి ఒకసారి అన్నాడట. తీరా మోకాళ్ళు చూస్తే అక్కడ మచ్చలు కానీ కాయలు కానీ ఏమీ లేవట. అంటే ఏమని అర్థమవుతుంది? ఆ యవనస్తుడికి మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేదని అర్థమవుతుంది. నువ్వు సేవకు పనిచేయి వెళ్ళిపో అన్నాడట. ఈరోజు మనం ఏదేదో చేసేయాలనుకుంటాం, కానీ మనం ఏం చెయ్యాలనుకున్నా ముందు ఏముండాలి చెప్పండి? ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దానియేలు 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ దానియేలు గురించి ఒక మంచి మాట రాయబడుతుంది. ఏమనో తెలుసా? అనుదినము తన వాడుక చొప్పున దేవునికి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడట. అంటే దానియేలుకి ప్రార్థన చేయడం అనేది ఏంటి? ఒక వాడుక. మనకి ప్రతిరోజు ప్రొద్దుట టిఫిన్ చేయడం ఏంటి? వాడుక. మధ్యాహ్నం భోజనం చేయడం వాడుక. సాయంత్రం మరలా భోజనం చేయడం వాడుక. మధ్యలో స్నాక్స్ తినడం వాడుక కదా. కానీ ప్రార్థన చేయడం మాత్రం గుర్తుంటే చేస్తాం, లేకపోతే కష్టం వస్తే చేస్తాం, లేకపోతే లేదు కదా. కానీ దానియేలుకి ప్రతిరోజు తినడం కాదు వాడుక, ప్రతిరోజు ఏం చేయడం వాడుక చెప్పండి? ప్రార్థన చేయడం వాడుక. అదే వాడుక ఎవరిలో ఉందో తెలుసా? మన ప్రభు అయిన యేసయ్యలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 22వ అధ్యాయంలో చూస్తే ఆయన తన వాడుక చొప్పున ప్రతిరోజు కూడా ఒలివ కొండకి ప్రార్థన చేయడానికి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు అనుదినము ప్రార్థన చేయడం అనేది మన జీవితంలో ఏమైపోవాలి? ఒక భాగం అయిపోవాలి. ప్రార్థన గురించి ప్రతి శుక్రవారం కూడా మనం నేర్చుకుంటానే వస్తున్నాం కాబట్టి ప్రార్థన గురించి నేను ఎక్కువ విషయాలు చెప్పట్లేదు. ఇక్కడ దానియేలు ప్రభువులో స్థిరంగా ఉండడానికి మొదటి కారణం ఏంటి చెప్పండి? తను తీసుకున్నటువంటి నిర్ణయాలు. తన కొరకు తీసుకున్న నిర్ణయాలు కాదు, తన స్వంత నిర్ణయాలు కాదు, తను ఏదో అయిపోవాలని, గొప్పవాడైపోవాలని తన కొరకు తీసుకున్న నిర్ణయాలు కాదు. ఎవరి కోసం తీసుకున్నాడు? ప్రభు కొరకు జీవించాలి అనే నిర్ణయాలు అతన్ని స్థిరపరిచాయి 94 సంవత్సరాలు. రెండవదిగా ఏంటి చెప్పండి? అతను 94 సంవత్సరాలు అలా స్థిరంగా ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే తన ప్రార్థనా జీవితం. మరి ఈరోజు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ఒక్క విషయం చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ప్రత్యక్షపు గుడారంలో చాలా వస్తువులు కనిపిస్తాయి మనకి.
ఏమిటి అనేసి అంటే దీపవృక్షం కనిపిస్తుంది, సన్నిధి రొట్టెల బల కనిపిస్తుంది, మందసం కనిపిస్తుంది, ధూపవేదిక కనిపిస్తుంది. వీటన్నిటిని ఒక్కొక్క మోరెడు ఎత్తుతోటే చేశారు. కానీ ధూపవేదిక ఎత్తు మాత్రం మూరెడు కాదు, 2 మూరలు 3.5 ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ధూపవేదిక అంటే అక్కడ ప్రతిరోజు ఆ ధూపవేదికలో ఏం వేయబడతాయి? దేవుని సన్నిధికి ధూపం వేయబడతా ఉంటుంది. మరి ఈరోజు మనము కూడా ధూపం వేస్తున్నామా దేవునికి? కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరునుగాక అంటున్నాడు. అంటే ఈరోజు అక్కడ పాత నిబంధనలో వారు ధూపం వేశారు, అది దేవునికి ఇంపైనటువంటి సువాసన. ఈరోజు మనం దేవునికి వేసేటువంటిది ధూపం ఏంటి చెప్పండి? ప్రార్థన. అంటే అన్ని వస్తువుల కన్నా, దీపవృక్షం కన్నా, మందసం కన్నా, సన్నిధి రొట్టెల బల కన్నా, అన్నిట్లకన్నా ధూపవేదిక ఎలా ఉంది? ఎత్తులో ఉంది, హైట్గా ఉంది. ఈరోజు ప్రార్థించే వారి కుటుంబాలు కూడా ఎత్తులోనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థించే వారి జీవితాలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. ప్రార్థించే వారి కుటుంబాలు కూడా హెచ్చైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉంచుతాడు. ఇంకా నీ కుటుంబం, నీ పరిస్థితి ఇంకా తక్కువగానే ఉంటుంది అంటే నీ ప్రార్థనా జీవితం సరిగా లేదనే అర్థం చేసుకోవాలి. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, మన బిడ్డలు ఒక ఉన్నత స్థితిని పొందాలి అంటే ఎలా ఉండాలి చెప్పండి? మన ప్రార్థనా జీవితాన్ని బట్టే అది సాధ్యమవుతుంది. అలాగున మనం ప్రభువులో స్థిరంగా ఉండడానికి ప్రభు కొరకు నిర్ణయాలు తీసుకుందాం, మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.